హరిముకుంద్ పాండా. ఎవరి హరిముకుంద్ పాండా? కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన తర్వాత ఎందుకు ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది? ఓ మంచి ఆశయంతో ఆయన చేసిన పనికి ఇప్పుడు 10 నిండు ప్రాణాలు పోయాయి. తిరుపతిలో ఆయనకు ఎదురైన చేదు అనుభవం ఆయన చేత ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించేలా చేసింది. కానీ ఆ ఆలయంలో ఇప్పుడు దేవుడి నామస్మరణ బదులుగా తొక్కిసలాటలో క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు వినిపిస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. భక్తుల తాకిడికి అందరికీ తనివితీరా స్వామివారి దర్శనం కలగకపోవచ్చు. ఇలాంటి సంఘటనే శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హరిముకుంద పాండా కుటుంబానికి ఎదురైంది. 13 ఏళ్ల క్రితం తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం సంతృప్తికరంగా జరగలేదు. దీంతో హరిముకుంద పాండాకి ఓ ఆలోచన వచ్చింది. దీంతో తిరుమల లాంటి ఆలయాన్నే పలాసలో కట్టాలని ఆయన సంకల్పించారు. హరిముకుంద పాండా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వ్యాపారి. పెట్రోల్ బంకులతో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి హరిముకుంద పాండాకి. 5 ఏళ్ల క్రితం పలాసలో తిరుమల తరహా ఆలయ నిర్మాణానికి హరిముకుంద పాండా శ్రీకారం చుట్టారు. తన సొంత భూమిలో తిరుమల ఆలయ ఆకృతిలోనే నిర్మాణం మొదలైంది. ప్రధాన పీఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం, పక్కనే శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన ఆలయ ప్రాంగణం చుట్టూ ఇనుము రైలింగ్లు, సువిశాల మండపాలను విజయనగర శైలిలో నిర్మించారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం మొదలైంది. ఈ సంవత్సరం మే నెలలోనే కాశీబుగ్గ ఆలయం వైభవంగా ప్రారంభమైంది. కాశీబుగ్గ ఆలయం మొదలైన అనతి కాలంలోనే భక్తులు విశ్వాసాన్ని పొందింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆనందం భక్తుల్లో వ్యక్తమైంది. దీంతో పలాస చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి కూడా భక్తుల తాకిడి పెరిగింది. పండుగ రోజుల్లోనైతేనే ఈ భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. అయితే కార్తీక ఏకాదశిని పురస్కరించుకొని ఇక్కడికి భారీగా భక్తులు తరలి వచ్చారు. నిజానికి 2 నుంచి 3 వేల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు భావించారు. కానీ 25,000కు పైగా భక్తులు తరలి వచ్చారు. ఇక నిర్వాహకులు ఈ స్థాయిలో భక్తుల రాకను గుర్తించడంలో విఫలమయ్యారు. దీంతో పోలీసుల నుంచి కూడా భద్రత లభించలేదు. ఈ క్రమంలోనే జరిగిన తొక్కిసలాట్లో 10 మంది దుర్మరణం చెందగా మరో 50 మంది వరకు భక్తులు గాయపడ్డ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఒక్క పోలీసులు కట్టలేదు. ఎంత జనంకి దారి వచ్చింటే ఒక ప్రైవేట్ పర్సన్ ముకుంద పాండే అన్న వ్యక్తి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఒక ప్రైవేట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇక్కడ క్రౌడ్ రావడం జరిగింది దర్శనాల కోసం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 3,000 to 4,000 ఇక్కడ వచ్చారు. సో ఆ టైంలో ఏంటంటే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఎంట్రీ దగ్గర ఎంట్రీ ఒకే ఎగ్జిట్ వాడడం వలన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ రైట్ సైడ్ ఉన్న గ్రిల్, ఐరన్ గ్రిల్ ఏదైతే ఉందో, రైలింగ్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల అది కొలాప్స్ అయిపోయింది. ఒకసారిగా అది కొలాప్స్ అవడంతో అక్కడ ఉన్న క్రౌడ్ 7 feet హైట్ నుంచి కిందకి పడిపోయారు. ఒకరి మీద ఒకరు కింద పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది కంప్లీట్ గా. ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ తీసుకోలేదు. అండ్ మనకి ఈ రోజు బందోబస్తు అవసరం ఉంటుంది, మాకు క్రౌడ్ వస్తారన్న ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్ కూడా చేయలేదు. బట్ మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఇక్కడికి రష్ చేశారు పోలీసు, లోకల్ పోలీసు ఇక్కడికి రష్ చేశారు. టోటల్ గా మనకు 9 మంది చనిపోవడం జరిగింది. 8 మంది మహిళలు చనిపోయారు. ఒక అబ్బాయి 11-12 years అబ్బాయి చనిపోయారు. 2 క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఒక అరౌండ్ 15 members కి వెరీ మైనర్ ఇంజురీస్, చాలా చిన్న ఇంజురీస్ తగిలి వాళ్ళకి ఈవినింగ్ వరకు వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోతారు. ఆల్ ఆర్ స్టేబుల్ గా ఉన్నారు. అందరినీ ఇప్పుడు మన మినిస్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, నేను అందరం వెళ్ళి చూసి రావడం జరిగింది. సో సిచ్యువేషన్ ఇస్ టోటలీ అండర్ కంట్రోల్ ఉంది. దీనికి ఎవరైతే